కడప జిల్లా బద్వేల్ గోపవరం మండలంలోని శ్రీ మల్లెంకొండయ్య స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజంపేట డివిజన్ ఇన్స్పెక్టర్ ఎస్ జనార్దన్ ఆధ్వర్యంలో కమిటీని ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. బద్వేల్ పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మల్లెంకొండయ్య ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ 2 సంవత్సరాల పాటు సేవలు అందించనుందని అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం కృషి చేస్తామని నూతన చైర్మన్ మల్లెంకొండయ్య తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో రామలింగారెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా జ్ఞానంతో దేవాల అభివృద్ధియే కొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాదాయ సంస్థలు ఎదురుకొచ్చిన 30/87 చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమాలను అనుసరించి ప్రవర్తించగలవాడని దైవసాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సాక్ష్యం ఏది కానీ నా ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు స్వామి వేసేటప్పుడు చూస్తాను స్వామి. ఆయుష్మాన్ భవ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ప్రజానాం భవశ్యమాద ఆయుష్మంతం గరోగమాన్ స్వామి చూ స్వామి స్వామి ఓం ధనం ధాన్యం దశం రఘుపుత్రావం శతనం వత్సరం దీర్ఘమాయుః ఆయుష్మాన్ భవ ఆరోగ్య ఆయన అసలు ఆయన ఉండే కొండ అట్లా స్వామి ఫోటో అతను ఈవో సార్కి జనార్దన్ సార్కి దండలు ఈరోజు కప్పితే రేపు మళ్ళా వచ్చి కప్పుతాడు. తృప్తిగా ఉన్నారు సార్. ఈవో సార్ దండ ఏంటి కమిషనర్ గారు శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి దేవస్థానంకు నూతన ధర్మకర్తగా ప్రశ్నించున్నారు. ధర్మకర్తల పేర్లు శ్రీ మరియం మల్లెంకొండయ్య, బైరపు బాలచందయ్య, గొడ్లవీటి సుబ్బమ్మ, మల్లెం కొండమ్మరాజు, నందలూరి మనోహర్ రెడ్డి, గానుగుపెంట శశికళ, ఆలంపాటి ధనలక్ష్మమ్మ, కె మహిళత, మల్లెంకొండయ్య ఈ 9 మందిని ఈ ధర్మకర్తగా నియమించున్నారు. వీటిల్లో శ్రీ మరియం మల్లెంకొండయ్య చైర్మన్గా సభ్యులందరూ ఎన్నుకున్నారు. ఈ ట్రస్ట్ బోర్డ్ కమిటీ కాలపరిమితి వచ్చేసి 2 సంవత్సరాలు, ఇక్కడ నుంచి 2 సంవత్సరాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగా మల్లెంకొండ చైర్మన్గా సభ్యులు మా నితీష్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా దేవాలయము ఎంత వీలైన కాడికి రోడ్డు వేసేయాలనేది అందరి తపన ఉంది. ప్రసాద్ రెడ్డికి కానీ, మా నితీష్ రెడ్డి గారికి కానీ, మాకు కానీ అందరికీ ఉంది. భగవంతుడు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయాలనేది మా అప్లేషణ. మరి ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు చేయాలనేది మా దృష్టి. నడచకుండా కనీసం 2 కిలోమీటర్లన్నా రోడ్డు చేయాలనేది మాకు కోరిక ఉంది. 5 కిలోమీటర్లు ఎక్కాలి. అది 5 కిలోమీటర్లు ఎక్కాలంటే
మామూలుగా పెద్ద అడుపు మెట్టు మాదిరి ఎక్కాల 5 కిలోమీటర్లు. దానివల్ల రోడ్డు మార్గంగా దయచేసి భగవంతుడు అది సహకరించుకుంటే అది రెండో శ్రీశైలంగా ఈ పులించిపోద్ది. ఇంతవరకు నాకేం స్పెషల్గా తెలియదు.